ఇంటి గురించి ఆలోచన మీ భార్య చాలా సీరియస్గా ఉందంటారు. మీరు కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ మన దేశ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? హైవే కాలిపోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడాలన్న గర్వం నాలో ఉంది. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం. వైద్యు నారాయణ హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్ప. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య అశోక చక్రే మన దేశ ఐక్యమత్యకు నిదర్శనం. మనందరం కలిస్తేనే మన భారతదేశం. ప్రపంచానికి తమ 5,000 నోట్లు పిల్లలని ఒక రైతు 5,000 వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే తనుకుడు అయి ఉంటే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంతగానే కనకన దొరికే వరమే వరమంటే. నాన్న, మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమే తింటాం నాన్న. రైతులు మన కడుపు నిండుగా లేకపోయినా దేశం కలిగి ఉండాలి మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టేమి. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాలను ఇతరుల కోసం ఆదేశాలు సేవా తత్పరులు మన వైద్యులు తెలుగు నిదర్శనం. సదా సాగరా ఇవై కదా ముగింపులే సదా సాగరా
కంటి రెప్పలంచున మనస్సు ఉండి పొంగిన నీటి బిందువే కదా బ్రతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆనందిగా సార్ సార్ ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ముందు వేచనా అవన్నీ వెలుగుతూ వ్యక్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడు వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాన్ని కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థమెంత గొప్పదో ఇతను రుసుము కట్టగా శిరాలు లక్ష గొప్పగా చిరాచురాలు రాయగా నిశీతి ఎంత చిన్నదో